దేశంలో కార్మికులు పేదలు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నా కేంద్రానికి పట్టడం లేదని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. విజయవాడలో జరిగిన సిఐటియు 14వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్నారు. యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన భాజపా ఉన్నవి పోతున్నా స్పందించడం లేదన్నారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్త కార్మిక బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు తెలపాలని మాణిక్ కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో జపాన్, చైనా, సింగపూర్లకు కాకుండా మన కార్మికులకు భాగస్వామ్యం కల్పిస్తే బాగుండేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. మహాసభకు ముందు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సభా ప్రాంగణం వరకు వేలాది మంది కార్మికులు ర్యాలీ నిర్వహించారు. Every day, poor peasants, they are committing suicide. They are not getting due prices of their producers. The Government of India is not taking due initiative to take care of the problems being faced by the common peasants of our country, and they are being forced to migrate from rural areas to urban areas in search of work and food. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి మంది కార్మికులు అభివృద్ధిలో భాగస్వాములు కాదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే సింగపూర్ వాళ్ళకి, జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి, అమెరికా వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకైనా అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కాదా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు.